విడిపించుకొని నీ కూతురికి పెళ్లి చేసుకొని అత్తారింటికి పంపించుకో. సరే, నా కూతురు పెళ్ళాక చూస్తా. మీరిక బయలుదేరండి. అంత ఖర్చు పెట్టి కూతురి పెళ్లి చేశాక ఇంక నీ దగ్గరే మిగులుతుంది బూడిదా. పొలం విడిపించినట్టే ఆనందే ఇంటిని విడిపిస్తుందని కలలు కంటున్నావు మామయ్య. నీ మొహం. ఎవరు? ఆనందా? ఆనందే అయి ఉంటుందిలే. ఇలా తలుచుకోగానే అలా ఫోన్ చేసింది. అమ్మా ఆనంది. ఏంటి నాన్నా? ఏం లేదమ్మా, రాజన్న ఈ శేఖరాళ్ళు ఇంటికొచ్చి గొడవ చేస్తున్నారు. ఫోన్ స్పీకర్లో పెట్టు. సరే పెడతానమ్మా, ఉండు. రేయ్ పోరంబోకు, పొలం విషయంలో మమ్మల్ని ఏదో చెయ్యాలి అనుకున్నావు, కానీ నీ వల్ల కాలేదు. అందుకని ఇప్పుడు తాకట్టులో ఉన్న మా ఇంటి మీద పడిందా నీ కన్ను? మా అక్క పెళ్లికి ముందే ఆ రాక్షసుడికి అందాల్సిన డబ్బు అందుతుందని నా మాటగా చెప్పు. నేను చెప్పింది చెప్పినట్టు కాకుండా ఇంకొక 4 దొంగ మాటలు కల్పించి చెప్పావనుకో మర్యాదగా ఉండదు. ఏయ్ ఆనంది! రై చెంచా, ఒక చిన్న పిటిషన్ కాగితంతో మీ అన్నకే చెమటలు పట్టించాను. అది ఒక్కసారి గుర్తు చేసుకో. మా అవసరానికి డబ్బులు తీసుకున్నాం కాబట్టి మంచిగా చెప్తున్నాను. అతి చేస్తే మళ్ళీ ఒక పిటిషన్ రాసి కలెక్టర్ గారికి ఇస్తాం. ఆ తర్వాత మిమ్మల్ని లోపలేసి పిచ్చ కొట్టుడు కొడతారు. అంత దూరం తెచ్చుకోవడం ఎందుకు అనుకుంటే నోరు మూసుకొని మా ఇంట్లో నుంచి వెంటనే బయటికి వెళ్ళండి. నేను డబ్బులిచ్చేంత వరకు మీలో ఏ ఒక్కరూ మా ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. పోండి. అది చూస్తాంగా. వెళ్దాం పదా. అమ్మా ఆనంది, ఇప్పుడు ఆవేశంలో వాళ్ళతో చెప్పేశావు సరేనమ్మా. నగలివ్వకపోతే మరి అమృత సంబంధం. నాన్న, ఆ విషయంలో దిగులు పడద్దు. దేవుడెప్పుడు మనలాంటి వాళ్లకు మంచే చేస్తాడు. ఏంటమ్మా నువ్వు అనేది? అవును నాన్న, మా కంపెనీలో ఒక పోటీ జరిగింది. అందులో నేనే గెలిచాను. 1 కాదు 2 కాదు 7 లక్షలు గెలుచుకున్నాను నాన్న. ఎంత పోటీలో గెలిస్తే మాత్రం 7 లక్షలు ఎవరిస్తారమ్మా? నిజం నాన్న. అమ్మా, నేను బాధపడతానని నువ్వు నాతో అబద్ధం చెప్తున్నావు కదమ్మా. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి నాన్న? నేను మీ కూతుర్ని నాన్న. మా కోసం నువ్వు చాలా కష్టపడుతున్నావమ్మా. నేనెవరి కోసం కష్టపడుతున్నాను? మా అక్క కోసమే కదా. నా కుటుంబం కోసం నా ప్రాణాలు పోయినా నేను లెక్క చేయను. అమ్మా, ఏంటమ్మా ఆ మాటలు? సరే, మంచి రోజు చూసి ఆ సంబంధం వాళ్ళని ఇంటికి పిలిపిస్తాను. అప్పుడు నువ్వు కూడా రావాలమ్మా. అలాగే నాన్న. నాన్న, మనల్ని చూసి ఏడ్చే వాళ్ళకి అక్క పెళ్లి ఘనంగా చేసి గట్టి సమాధానం ఇద్దాం. ఈ ఒక్క మాట చాలమ్మా, కొండంత ధైర్యం వచ్చింది. సరే నాన్న, వాళ్ళు ఎప్పుడు వస్తారో చెప్పండి, నేను కూడా వస్తాను. అలాగేనమ్మా, ఉంటాను. ఓయ్ సుందరుడా, ఈ టైంలో వచ్చావేంటి? ఈ చక్కని చుక్కకి ఒక అందమైన బహుమతి ఇవ్వాలని వచ్చాను. అలా
చూస్తే ఏం తెలుస్తుంది? ఓపెన్ చేసి చూడు. హాయ్ హాయ్ జాంకాయలు. ఇవాళ నువ్వు గెలిచినప్పుడే నీకు బహుమతి ఇవ్వాలనిపించింది. నాకిష్టమైనవి కాకుండా నీకిష్టమైనవి ఇస్తే బాగుంటుంది అనే ఇవి తెచ్చా. ఇంతకు ముందు సుందరుల్లా నీకు చాలా బహుమతులు ఇచ్చాను. ఇది మాత్రం అశ్విన్గా ఇస్తున్న తొలి కానుక. ఇవాళ గెలవటానికి నువ్వు నాకిచ్చిన ప్రోత్సాహమే నాకు పెద్ద కానుక. నువ్వు నా పక్కనే ఉండి చెప్పిన ఒక్కొక్క మాట తారక మంత్రంలా నా చెవుల్లో చేరి నన్ను గెలిపించాయి. అప్పుడొక్కటే అనుకున్నాను, ఏమనుకున్నావేంటి? నీకొకటి ఇద్దామనుకున్నాను. ఏంటి? ఇచ్చేయి. ఏమివ్వాలి? ఏదో ఇస్తానన్నావు కదా. కోరికలు గుర్రాలై పరిగెడుతున్నట్టున్నాయి. కిస్ ఇస్తావనుకుంటే ఇలా కొట్టావు. హాస్టల్ ముందు నిలబడి చిలిపి కోరికలు కోరితే ఇలాగే దెబ్బలు పడతాయి. ఇంకో చోటైతే ఇస్తావా? పెళ్ళయ్యేంత వరకు ఆ పప్పులేమీ ఉడకవు. నా పెళ్ళెప్పుడవుతుందో.